శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఉన్నారు. మేడం నమస్కారం. మేడం, మనశంకర వరప్రసాద్ సినిమా రిలీజ్ అయింది. నెట్టింట్లో రకరకాల అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి ఈ సినిమాకి సంబంధించి. అసలు ఏంటి మేడం, టాక్ ఏంటి? హిట్ అంటారా, ఫట్ అంటారా? మీ రివ్యూ ఏంటి? మనశంకర వరప్రసాద్ గారి సినిమా హిట్ గానే చెప్పాలి మనం. ఓకే. ఎందుకంటే ఇటీవల కాలంలో ఒక సినిమా బాగలేదు అని చాలా నెగిటివ్ టాక్ మూటగట్టుకుంది. దాంతో కంపేర్ చేస్తే ఈ డైరెక్టర్ కూడా ఎవరు, అనిల్ రావిపూడి, అతని సినిమాలు సాధారణంగా కొంచెం ఫ్యామిలీ ఓరియంటెడ్గా పన్ను ఉంటుంది కాబట్టి ఆ రకంగా అదొక ప్లస్ చిరంజీవి ఏమనాలి, అతని ఈజ్ కావచ్చు, అతని హావభావాలు కావచ్చు, అతని డ్యాన్స్ కావచ్చు, అవన్నీ కూడా కొద్దిగా ప్లస్ అవుతాయి. సో సేఫ్లో అయితే ఈ సినిమా ఉంది, అంతవరకు చెప్పచ్చు. మనం ఎన్ని కోట్లు వెళ్తుంది, 1000 crores క్లబ్లోకి వెళ్తుందా అలా మనం చెప్పలేం. కానీ సంక్రాంతికి వచ్చిన సినిమాల్లో ఈ సినిమా ఊపిరి పీల్చుకుంది. రైట్. అంటే ప్రతిసారి అనిల్ రావిపూడికి సంబంధించి క్రింజ్ ఎక్కువ అవుతుంది, క్రింజ్ కామెడీ ఎక్కువ అవుతుంది, ఫ్యామిలీ దాంతో నెట్టుకొచ్చేస్తున్నారు, ఈసారి ఫ్లాప్ పడనుంది అని చాలా నెగిటివ్ ప్రచారం చేశారు. సినిమా పైన కానివ్వండి, మొన్నటి వరకు సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. ఒక్క రీసెంట్గా రిలీజ్ అయిన హుక్ స్టెప్ సాంగ్ కాకుండా మిగతావన్నీ కూడా రకరకాల ట్రోలింగ్ చేశారు ఈ సాంగ్స్ పైన. ఎలా నెట్టుకొచ్చారంటారు అసలు? అంటే నేను అనేది అదే, ఇప్పుడు రాజాసాబ్ హిట్ అయ్యి ఉంటే ఆ ఇంపాక్ట్ దీని మీద పడి ఉండేది. అది హిట్ కాకపోవడం, ఇప్పుడు సంక్రాంతికి వచ్చిన సినిమాల్లో ఇది బెటర్గా ఉండడం, ప్లస్ చిరంజీవే మొత్తం సినిమాని రన్ చేశారనే టాక్ వస్తుంది. ఇక సంక్రాంతికి ఇది తప్పితే ఇంకా ఉన్నాయి అంటే అవి పర్వాలేదు, యావరేజ్గా వెళ్ళొచ్చు. అంటే ఉన్న వాటిలో బెటర్ చూసుకుంటారు కదా. అందులో చిరంజీవికి ఉండే ప్లస్ ఏంటంటేనండి, అంటే కథ కంటే కూడా చిరంజీవి కోసం వెళ్ళే వాళ్ళు ఉంటారు. అందుకని ఆ రకంగా, ప్లస్ అనిల్ రావిపూడికి ఉండే క్రేజ్, తర్వాత నయనతార. కానీ సాధారణంగా మీరు నయనతార తీసుకుంటే అమ్మాయి ఎక్కువ శాతం చాలా సీరియస్గా ఉంటాయి అమ్మాయి క్యారెక్టర్స్. ఒక మామూలు సాధారణ గృహిణి టైప్లో ఎప్పుడు ఉండదు అమ్మాయిది. ఇంకొకటి ఏంటంటే ఇటీవల కాలంలో జరిగిన రచ్చల్లోంచి, అంటే చీర కట్టుకోవాలా వద్దా అనే దాంట్లోంచి హీరోయిన్ చక్కగా చీర కట్టుకుని కనిపిస్తుంది. సో అదొక ప్లస్. అందులో తను నయనతార సినిమాలు తీసుకుంటే తను చాలా ఎలిగెంట్గా శారీస్ కడుతుంది అమ్మాయి, అది కూడా ప్లస్. అంటే తనకంటూ ఒక మార్కెట్ ఉంది, ఇంకా అమ్మాయికి ఆ ఇమేజ్ ఉంది, అవన్నీ కూడా ప్లస్ అయ్యాయి. నయనతార హీరోయిన్గా ఉండటం కూడా సినిమాకి ఒక ప్లస్ పాయింటే. సో అన్ని రకాలుగా మనం తీసుకున్నప్పుడు ఈ సినిమా డెఫినెట్గా అబోవ్ యావరేజ్ అని చెప్పచ్చు, బిలో యావరేజ్ అయితే కాదు. ఇంకొక ప్లస్ ఏమైందంటే, మీకు ఏది ఏమంటారు, అతను విమెన్ ఓరియంటెడ్ సినిమాలు చేస్తాడు వెంకటేష్. అంటే మహిళలకి చాలా క్రేజ్ కదా వెంకటేష్ అంటే. అతను ఎన్ని రీమేక్ సినిమాలు చేసినా కూడా అన్ని హిట్ అవుతాయి మోస్ట్లీ. వెంకటేష్కి అదొక ప్లస్. అందులో గత ఏడాది సంక్రాంతికి వస్తున్నా పెద్ద హిట్ అందుకున్నాడు. అతనితో ఒక 25 minutes ఒక సినిమాలో అతనికి అంత నిడివి ఉంది అంటే, అందులో ఇద్దరూ కలిసి వెంకటేష్ అండ్ ఎవరు చిరంజీవి ఉన్నారంటే ఖచ్చితంగా సినిమాకి ఒక ప్లస్ అది. ఎందుకంటే చిరంజీవికి ఉండే ఈజు, వెంకటేష్ కూడా బాగా నవ్విస్తాడు. అతను ఏం చేసినా ప్రజలకు ఎక్కుతుంది. అందువల్ల ఈ కాంబినేషన్ కూడా ఈ సినిమాకి హైలైట్ అయిందని. మీరు అన్నట్టుగా రావిపూడిది కొంచెం మరీ జోక్స్ ఇదిగా ఉన్నాయి అని అనుకున్నా కూడా నెట్టుకొచ్చేసాడు. సో ఓవరాల్గా చూసుకుంటే మీకు ఏమంటారు, ఓవర్సీస్ అయితే 75 లక్షల పైనే వచ్చింది అంటున్నారు. లోకల్గా చూసుకుంటే, అంటే భారతదేశంలో చూసుకుంటే ఈజీగా 150 కోట్లు అంటున్నారు. కానీ ఐ డోంట్ నో, మేబీ 100 కోట్లు అయితే వచ్చి ఉండొచ్చు. ఏది ఏమైనా సుస్మిత కొణిదల ఎవరైతే ఉన్నారో వాళ్ళ పెద్దమ్మాయి, ఆ అమ్మాయి ప్రొడ్యూసర్గా ఈ సినిమా రిలీజ్ కావడం, ఆ అమ్మాయికి ఇది ఒక మంచి ఎంట్రీ కింద మనం చెప్పచ్చు. సో అనిల్ రావిపూడితో పాటు ఇంకొకటి ఏంటంటే, సినిమాలు ఇంకా మీదట ఎవరు తీసినా కూడా హీరోయిన్ అనే అమ్మాయిని ఐటమ్ ఇదిగా కాకుండా పద్ధతిగా చూపించడం. తర్వాత తమిళ సినిమాలకి తెలుగు సినిమాలకి ఉండే తేడా ఏంటంటేనండి, ఈ మధ్యకాలంలో ఏ సినిమా తీసుకున్నా తాళిబొట్టు వేయట్లా, తాళి అనేది ఉంచట్లేదు. తమిళంలో వాళ్ళు ఎంత మోడర్న్ అన్నా, ఎంత మేము సంప్రదాయాల విరుద్ధం అన్నా, దేవుణ్ణి నమ్మమన్నా పసుపు తాడు అయితే వేసేస్తారు. మీరు పసుపు తాడు వేయకపోయినా మంగళసూత్రాలు మాత్రం వేయాలి. ఉత్త నల్లపూసలు వేసేసి మంది నార్త్ ఇండియన్ కల్చర్ కాదు.
మీరు నార్త్ ఇండియన్ హీరోయిన్స్ని తీసుకొస్తున్నారు, అది కూడా మానేసి సౌత్ ఇండియన్స్ని తీసుకొచ్చి చక్కగా తాళిబొట్టు వేసి నల్లపూసలు వేశారనుకోండి, ఆ సంప్రదాయ లుక్ కూడా వస్తుంది. చీరలు కట్టించి ఏం తప్పులేదు. సినిమాలు అనేవి హిట్ అవ్వాలంటే అమ్మాయిలు వాళ్ళ శరీర ప్రదర్శన అవసరం లేదు. మీ కథలో బలం ఉండాలి. లేదు ఆ కథ కాకుండా ఉన్న హీరోలు హీరోయిన్స్ బాగా చేయగలిగితే, లేదు కొంచెం పన్ను ఉంటే సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది. కాబట్టి ఇది దర్శకుడు ప్రతిభ మీద ఆధారపడి ఉంటుంది. కథ ఇప్పుడు ఈవెన్ మీరు మనశంకర వరప్రసాద్ గారిలో కొన్ని పాత సినిమాల పోలికలు ఉన్నాయి అంటున్నారు. ఉంటాయి, తప్పదు. ఎందుకంటే కథ అనేది ఎక్కడో పుట్టదు. గతంలో మనం పాత సినిమాలన్నీ తీసుకుంటే ఒకే మోసలో ఉంటాయి. ఒకే హీరో హీరోయిన్స్ ఉంటారు. ఒకే క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉంటారు. కానీ మనం చూసాం. కాబట్టి అవన్నీ ఉంటాయి గానీ ప్రతిదీ మనం ఒక భూతద్దంలో చూడకుండా సినిమాకి కథ ఎంత అవసరమో అందులో ఉండే అందరూ కూడా చాలా ముఖ్యమండి. సో వీటిని దృష్టిలో పెట్టుకొని తెలుగు సినిమాని తెలుగుదనంతో తీయమని మాత్రం చెప్పాలి. మేడం అలానే విజయ్ దేవరకొండ కూడా ఒక ట్వీట్ చేయటం జరిగింది. ఈ సినిమాకి సంబంధించి రివ్యూస్ తాత్కాలికంగా ఆపేయమని కోర్టు ఆర్డర్ ఇచ్చినట్లు, ఇది సినిమాని బ్రతికిస్తుంది, నా సినిమాని ఇవే చంపేశాయి అని విజయ్ దేవరకొండ కూడా ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఏంటి మేడం ఈ కోర్టు ఆర్డర్ ఏంటి? ఏ రివ్యూస్ ఆపేయమన్నారు? అంటే ఇప్పుడు వీళ్ళు ఈ మనశంకర వరప్రసాద్ గారు చిత్ర బృందం ఏం చేసిందంటే కోర్టును ఆశ్రయించింది. ఏంటంటే టికెట్ బుకింగ్స్ ఏవైతే ఉంటాయో ఆన్లైన్, అందులో రివ్యూస్ను తర్వాత రేటింగ్స్ ఇవ్వద్దు, తాత్కాలికంగా నిలిపివేయమని కోరింది. ఇది తాత్కాలికమే, అంటే మేబీ ఒక రోజుకు ఉండొచ్చు. ఓకే. అయితే అది కూడా మంచిదే. ఇప్పుడు దాని ఇంపాక్ట్ అనేది ఉంటుంది కదా. అవును. బుక్ మై షో అనేది ఖచ్చితంగా అందరూ బుక్ చేసుకుంటారు. అందులో ఇప్పుడు సంక్రాంతి సెలవులు వస్తున్నాయి కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకుని నిన్న సండే కలిసి వచ్చింది. ఇవాళ బుక్ చేసుకుని వెళ్ళారేమో తెలియదు మనకి. సో వీటన్నింటి దృష్టిలో విజయ్ దేవరకొండ అయితే ఒక ట్వీట్ చేయడం జరిగింది. మామూలుగా ఈ రివ్యూస్ వల్ల, రేటింగ్స్ వల్ల సినిమాలు దెబ్బతింటున్నాయి. ముఖ్యంగా ముందే రివ్యూస్ ఇచ్చేయటం వల్ల నా సినిమాలు కూడా చాలా దెబ్బతిన్నాయి. ఎందుకంటే ఇటీవల కాలంలో అతనికి ఎక్కడా కూడా గీత గోవిందం తర్వాత చెప్పుకోదగ్గ హిట్ నాకు తెలిసి లేదు. కాబట్టి అది దాని విషయంలో అతను బాధపడడం జరిగింది. దీన్ని ఆహ్వానించాడు. అది కూడా మంచిదే. ఇప్పుడు రివ్యూస్ ఇచ్చినా ఇవ్వకపోయినానండి, సినిమా ఇందాక మనం చెప్పుకున్నట్టుగా కథాబలము, కథనము ఏదో ఒకటి బాగోవాలి. ఏదీ లేకుండా హీరోని బట్టి సినిమా హిట్ అవ్వాలంటే అవ్వదు. ఇంకొకటి హీరో సెంట్రిక్‌గా సినిమాలు తీయటం కూడా మానేయాలి. మొత్తం అందరినీ కలగలుపుకుంటేనే కదా సినిమా. హీరో కొంతవరకు పనిచేస్తాడు. 50% హీరోదైతే 100% హీరో కాదు ఎక్కడా కూడా. 40-50% హీరో మీద ఆధారపడి, మిగతా వాళ్ళ మీద ఆధారపడి, కథ మీద ఆధారపడితేనే డైరెక్టర్ అనేవాళ్ళు హిట్ కొడతారు.